ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ గ్రౌండ్లో వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. లక్నో టీం బెంగళూరుపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ బౌలింగ్, బ్యాటింగ్లో అదరగొట్టింది. బ్యాటింగ్లో క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ పరుగుల వరద పారించారు. బౌలింగ్ విభాగంలో యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ మరోసారి ఆటగాళ్లను హడలెత్తించాడు. 15వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఓడించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఘోర ప్రదర్శన చేయడంలో సొంత గడ్డపై ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మరోవైపు లక్నో జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. 3 మ్యాచ్ల్లో లక్నోకు 4 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో 1 గెలిచి 2 పాయింట్లతో ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర బాబు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సీజన్లో 15వ మ్యాచ్ ఆడినటువంటి జట్లు ఇటు బెంగళూరు అలాగే లక్నో సూపర్ జైంట్స్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు అయితే తలపడడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అయితే బెంగళూరు అయితే ఓటమి మూటగట్టుకుందని చెప్పాలి. లక్నో సూపర్ జైంట్స్ సమిష్టి కృషితో ఇటు బౌలింగ్ విభాగంలోనూ అటు బ్యాటింగ్ విభాగంలోనూ కూడా లక్నో సూపర్ జైంట్స్ అయితే మంచిగా రాణించారని చెప్పాలి. మంచి ప్రదర్శన అయితే కనబరిచారని చెప్పాలి. దీంతో బెంగళూరు ఇటు డూప్లెసిస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి బెంగళూరు జట్టు అయితే ఆర్సీబీ అయితే ఓడిపోవడం జరిగింది. హోమ్ గ్రౌండ్లో బెంగళూరుకి ఇది వరుసగా రెండవ పరాజయం అని చెప్పాలి. అయితే ఒకసారి మ్యాచ్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, మ్యాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటగా ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ కూడా అయితే ఇటు ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విభాగంలో సమిష్టిగా రాణించారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు విరాట్ కోహ్లీ అలాగే రన్ మిషన్ అని పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీ అయితేనేమి, అలాగే డూప్లెసిస్, అలాగే మ్యాక్స్వెల్ అంటే మెయిన్ బ్యాటర్స్ అందరినీ కూడా ఇటు లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళని అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్ని అయితే కట్టడి చేయలేకపోయారని చెప్పాలి ఆర్సీబీ జట్టు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దూకుడుగా వ్యవహరించారు, దూకుడుగా ఆడారని చెప్పాలి ఇటు లక్నో సూపర్ జైంట్స్లో ఇటు రాహుల్ రాణించినప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే డికాక్ 81 పరుగులతో ఒక బ్యాటింగ్ విధ్వంసమే సృష్టించాడని చెప్పాలి. ముఖ్యంగా ఆ తర్వాత నికోలస్ పూరన్ కూడా 40 పరుగులతో తనవంతు పాత్ర తనైతే కృషి చేశాడని చెప్పాలి. ఇక చూసుకుంటే ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక 2 అంకెల స్కోర్కి పరిమితమైనప్పటికీ కూడా ఓవరాల్గా 20 ఓవర్లు ముగిసే సమయానికి 181 పరుగులు అయితే లక్నో సూపర్ జైంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే 182 పరుగుల టార్గెట్తో ఆర్సీబీ అయితే చేజింగ్లోకి దిగింది. అయితే మొదట్లోనే వరుసగా విరాట్ కోహ్లీ అయితేనేమి, కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి డూప్లెసిస్ వరుసగా వికెట్లు పడడం జరిగింది. సో ఆ తరువాత అంటే చేజింగ్ మిషన్ అని చెప్తుంటారు విరాట్ కోహ్లీని. అయితే ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ కొన్ని మ్యాచ్ల్లో రాణించినప్పటికీ కూడా ముఖ్యమైన మ్యాచ్ల్లో మాత్రము అతను రాణించలేకపోతున్నటువంటి పరిస్థితి, అది ఫ్యాన్స్కి తీవ్ర నిరాశను గురి చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ అంటే ఆర్సీబీ, చిన్నస్వామి స్టేడియం అంటే ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లో ఎప్పుడూ కూడా విరాట్ కోహ్లీ చెలరేగిపోతుంటాడు. కానీ ఈసారి మాత్రం మొదట్లోనే వికెట్లకి సమర్పించుకుని జస్ట్ 10 లోపు స్కోర్ చేసి మాత్రమే అవుట్ అవ్వడం జరిగింది, పెవిలియన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వారు కూడా ఎవరు కూడా ఆర్సీబీ జట్టులో ఎవరు కూడా బ్యాటింగ్లో ప్రతాపం చూపించలేకపోయారు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి లోమ్రోర్ చివరిగా వచ్చారు ఆయన. సో చివరిలో వచ్చినటువంటి లోమ్రోర్ స్కోరే 30+ స్కోర్ చేశాడు. అతనిది హైయెస్ట్ స్కోర్. అంటే ఆర్సీబీ బ్యాటర్లు ఏ విధంగా విఫలమయ్యారో మనం ఒకసారి చూడవచ్చు. అయితే ఆర్సీబీ బ్యాటింగ్లో విఫలమవ్వడము ఒక కారణమైతే ఆర్సీబీ బ్యాటర్లని ముప్పు తిప్పలు పెట్టినటువంటి బౌలర్ గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. మయాంక్ యాదవ్ ఇతను ఒక యంగ్స్టర్, ఇప్పటికే పంజాబ్ మీద ఆడినటువంటి తన మొదటి మ్యాచ్లోనే 3 వికెట్లు తీసుకొని ఒక సంచలనంగా పేరైతే నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. సో మయాంక్ యాదవ్ అయితే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలోనూ క్రికెట్ ప్రపంచంలో మయాంక్ యాదవ్ పేరైతే గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే 150కి పైగా స్పీడ్తో km/hతో స్పీడ్తో బంతులను వేస్తుండడం జరిగింది. వేగవంతమైన బంతులు వేయడంలో మయాంక్ యాదవ్ అయితే మంచి పేరు తెచ్చుకున్నాడు, గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి మ్యాచ్లోనే పంజాబ్ బ్యాటర్ల మీద విరుచుకుపడ్డాడు, 3 వికెట్లు తీసుకున్నాడని చెప్పాలి.
సో ఆ తర్వాత ఆడినటువంటి మ్యాచ్ ఇది రెండో మ్యాచ్. ఇటు ఆర్సీబీ మీద ఇక ఈ మ్యాచ్ ఆడడం జరిగింది. సో ఈ మ్యాచ్లో కూడా మయాంక్ యాదవ్ విజృంభించాడని చెప్పాలి. వేగవంతమైన బంతులు కూడా వేశాడు. 158 కిలోమీటర్లు పర్ అవర్తో ఒక బంతిని వేయడం కూడా జరిగింది. ఒక రికార్డుగా కూడా చెప్పుకోవాలి. వేగవంతమైన బంతులు వేసి ఆ బాల్స్తో ముప్పు తిప్పలు పెట్టాడని చెప్పాలి ఆర్సీబీ బ్యాటర్ను. ఒకానొక సమయంలో దినేష్ కార్తీక్ను కూడా ముచ్చెమటలు పట్టించాడు. అలాగే ఆర్సీబీ బ్యాటర్లను అందరినీ కూడా కేవలం 4 ఓవర్లు వేసి 4 ఓవర్లో 3 వికెట్లు తీసుకొని చాలా తక్కువ స్కోర్ మాత్రమే ఇచ్చినటువంటి వ్యక్తిగా మయాంక్ యాదవ్ కూడా రికార్డు సృష్టించాడని చెప్పాలి. అలాగే ఇటు ఆర్సీబీకి ఇది మొత్తం ఓవరాల్గా 4 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు ఓడిపోయింది. 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది ఇప్పటి వరకు. పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి అయితే కిందికి దిగజారిందని చెప్పాలి. మరోవైపు ఇటు లక్నో సూపర్ జైంట్స్ అయితే ఇప్పటి వరకు మొత్తం 3 మ్యాచ్లు ఆడగా ఈ 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఆడి 4 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకిందని చెప్పాలి. మొత్తంగా టాప్ 4లో అయితే లక్నో సూపర్ జైంట్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో హోమ్ గ్రౌండ్లో అంటే మొదటి 10 మ్యాచ్లు చూసుకుంటే ఒకసారి హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి ప్రతి టీం కూడా విజయ అవకాశాలకైతే దారితీసింది. అంటే ప్రతి మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి ప్రతి టీం కూడా గెలిచిందని చెప్పాలి. అయితే ఆ తర్వాత 10 మ్యాచ్ల తర్వాత చూసుకుంటే ఇటు మొత్తం కూడా రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి ప్రతి మ్యాచ్ కూడా ప్రతి టీం కూడా ప్రస్తుతం ఫస్ట్లో గెలిచినప్పటికీ కూడా ఆ తర్వాత మొత్తం తారుమారు అవుతున్నాయని చెప్పాలి అంచనాలు. ఇటు ముఖ్యంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ కూడా హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి మ్యాచ్లో ఓడిపోయింది. అలాగే ఇటు ఆర్సీబీ కూడా ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు కూడా హోమ్ గ్రౌండ్లో ఆడినటువంటి మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అంటే అంచనాలన్నీ కూడా అంటే ఎక్స్పర్ట్స్ వేసిన అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయి, తలకిందులయ్యాయి అని చెప్పాలి. ముఖ్యంగా మరి ఆర్సీబీ పేలవమైన ప్రదర్శన ఇలాగే కొనసాగిస్తుందా లేదంటే ముందు మ్యాచ్ల్లో ఏమన్నా రాణిస్తుందా అనేది చూడాలి. ఇటు లక్నో సూపర్ జైంట్స్ మాత్రము మంచి బౌలర్ వాళ్ళ టీంకి దొరికాడని చెప్పాలి. మయాంక్ యాదవ్ ఒక సంచలన ఫేసర్గా మారారని చెప్పాలి. ఒక యంగ్స్టర్గా గుర్తింపు పొందుతున్నాడని చెప్పాలి. ఓవరాల్గా లక్నో సూపర్ జైంట్స్ అయితే 4 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇటు ఆర్సీబీ మాత్రము 9వ స్థానంలో కొనసాగుతుంది. 10వ స్థానంలో అయితే ముంబై ఇండియన్స్ కొనసాగుతుంది. మరి వచ్చే మ్యాచ్లో గత మ్యాచ్ల్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు రానున్న మ్యాచ్ల్లో మరి ఆర్సీబీ తిరిగి పుంజుకుంటుందని ఇటు ఫ్యాన్స్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎల్ఎస్జీ కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తుందా అనేది మాత్రము వేచి చూడాలి.